హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 6. తెలుసు కదా మావయ్య, విక్కీ ఏమైనా చేసుకుని ఉంటాడు అని అంది భయంగా అనుష. కృష్ణవంశీ గారికి కూడా అదే అనిపించింది, కానీ రీజన్ లేకుండా విక్కీ అలా చెయ్యడు కదమ్మా అంటారు. యాక్సిడెంట్ మాత్రం రీజన్తో చేశాడా అంటుంది ఆయన్ని చూస్తూ. ఆయన మౌనంగానే ఉండిపోతారు. డాక్టర్ బయటకు వచ్చి వీళ్ళిద్దరినీ చూస్తూ, విక్రమాదిత్య సార్కి ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు డాక్టర్. వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏమైంది డాక్టర్ అని అంటారు ఒకేసారి. అప్పటి వరకు జరిగింది వాళ్ళకి చెప్తాడు ఆ డాక్టర్. వాళ్ళు మాకు తెలిసినంత వరకు ఏం జరగలేదు డాక్టర్ అని అంటారు. ఓకే, కానీ విక్రమాదిత్య సార్ అప్సెట్ అయినప్పుడు ఏం చేస్తారు అని మళ్ళీ అడిగాడు డాక్టర్. అనుష ఇది ఎక్స్పీరియన్స్ చేసింది కదా, సో వెంటనే డాక్టర్కి చెప్పింది, వర్క్లో పడిపోతాడు డాక్టర్, అలా అయితే తనకి జరిగింది గుర్తుకు రాదు అని అంటుంది. ఓకే, అయితే విక్రమాదిత్య సార్కి మేజర్ ఇంజురీస్ ఏం లేవు, మైనర్వే ఉన్నాయి. ఇప్పుడు కూడా త్వరగా చూడటం వల్ల ఆపగలిగాం మేము. సరే, రేపు విక్రమాదిత్య సార్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అనూష అండ్ కృష్ణవంశీ గారు లోపలికి వెళ్ళి విక్కీని చూశారు. ఇంజెక్షన్ వల్ల ఇంకా మత్తులోనే ఉన్నాడు. వీళ్ళకి విక్రమ్ని చూడగానే ఏడుపు తన్నుకు వచ్చింది ఆ పరిస్థితిలో ఉన్న విక్కీని చూసి. అసలు విక్రమ్ ఎందుకు చేశాడో చూద్దామా. ఇక విక్కీ ఒకడే ఉన్నాడుగా. అప్పుడు వైశ్య మాటలు గుర్తుకు వచ్చాయి. నవ్వుకున్నాడు. తన గురించి ఆలోచిస్తూ ఉంటే గుర్తొచ్చింది. ష్ అని హగ్ టాపిక్. విక్కీకి వైశ్య మీద కోపం లేదు. ఎందుకంటే వైషు విక్కీని కిస్ చేయటం విక్కీ మాటల వల్లే కదా. విక్కీ వైషి గురించి తెలుసుకోకుండా తనతో అలా చేయటం తప్పు అనిపించింది. విక్కీ తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శాడిజం చూపించడం మాత్రం పక్కా. మరి అలాంటిది విక్కీ తప్పు చేస్తే పనిష్ చేసుకోకుండా ఉంటాడా మరి చెప్పండి. అందుకే అలా చేశాడు శాడిస్ట్ విక్కీ. ఇక విక్కీ నార్మల్ అయ్యాక అనూష విక్కీని అడిగింది, ఎందుకు అలా చేశావని. విక్కీ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. కృష్ణ గారు కూడా అడిగి చూశారు, కానీ విక్కీ ఆన్సర్ చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు కూడా విక్కీని ఇబ్బంది పెట్టలేదు. అలా రోజంతా గడిచింది. విక్కీ ఫుడ్ అండ్ టాబ్లెట్స్ అన్నీ చెప్పినట్టే తీసుకునేవాడు, కానీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. నెక్స్ట్ డే విక్కీని డిశ్చార్జ్ చేశారు. విక్కీని అనుషని తీసుకుని కృష్ణవంశీ గారు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. కారు తిన్నగా ఒక ఇంటి ముందు ఆగింది. విక్కీని అనుషని దిగమన్నారు కృష్ణ గారు. విక్కీ అనుష దిగి ఆ ఇంటి వైపు చూశారు. వాళ్ళిద్దరూ అక్కడ చూసి షాక్లో ఉండిపోయారు. ఎందుకంటే ఆ ఇల్లు విక్కీ వాళ్ళ ఇల్లు కాదు. విక్కీ అనుష ఆ ఇంటిని చూసి కొంచెం షాక్ అయ్యారు. ఎందుకు వచ్చామా అన్నట్టు. ఇక కృష్ణవంశీ గారి వైపు కూడా చూశారు. ఆ ఇల్లు ఎలా ఉంది అంటే పెద్ద పెద్ద గేట్లు, వాటి దగ్గర వాచ్మెన్ ఉన్నాడు. ఇల్లు చాలా హైట్లో ఉంది. ఇంటికి ఒక నేమ్ బోర్డు ఉంది. దాని మీద డాక్టర్ శివనారాయణ అని రాసి ఉంది. అది చూసిన విక్కీ కృష్ణ గారి వైపు చూసి, డాడ్, శివ అంకుల్ దగ్గరికి ఎందుకు అన్నాడు. అనుషకి ఆయన ఎవరో తెలియదు, అందుకే అలా వింటుంది వాళ్ళ మాటలని. సునంద నిన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంతో హాస్పిటల్కి కూడా రావద్దు అన్నాను. ఇప్పుడు ఇంటికి వెళితే బాధపడుతుంది కదా, అందుకే అక్కడికి వెళ్ళలేదు. శివ ఒక డాక్టర్ కదా, హాస్పిటల్లో బిజీ ఉండి నిన్ను చూడడానికి కుదరక నైట్ 11కి వచ్చాడు నిన్న. అప్పుడు నువ్వు అనుష నిద్రలో ఉన్నారు. డిశ్చార్జ్ చేస్తే మా ఇంటికి తీసుకురా అన్నాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయినా ఎప్పుడు కూడా ఒకరింటికొకరు వెళ్ళడం జరగలేదు. మా ప్రొఫెషన్ అలాంటిది. మొన్న నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఇంటి నుండే వస్తున్నారు. శివ ఎమర్జెన్సీ అని వెళ్ళిపోయాడు. అందుకే నీకు జరిగింది వెంటనే నేను తనకి చెప్పలేదు. అందుకే ఆ హాస్పిటల్ కూడా మనం వెళ్ళలేదు అని చెప్పారు కృష్ణ గారు. ఇంతలో వాచ్మెన్ వచ్చి, సార్, మీరు ఇలా బయట ఆగిపోతే మా సార్ ఒప్పుకోరు. కార్ లోపల పార్క్ చేయండి, ఆయన మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. విక్కీ, అనుష అందరూ కార్ ఎక్కి లోపల దిగారు. లోపలికి వెళ్తుంటే శివగారి భార్య స్వప్న గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. విక్కీని చూసి ఆమెకు కన్నీళ్లు వచ్చాయి, కానీ వెంటనే తుడుచుకొని వాళ్ళని కూర్చోమన్నారు. పని మనిషి వచ్చి వాళ్ళకి వాటర్ ఇచ్చింది. శివగారు విక్కీని చూసి హెల్త్ గురించి అడిగారు. విక్కీ ఐఎమ్ ఫైన్ అని చెప్పాడు. అనూషని శివగారికి పరిచయం చేశారు కృష్ణ గారు. ఆ తర్వాత శివగారు కృష్ణ గారు కాసేపు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే లోపల నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే విక్కీకి కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాడు.
పని మనిషి వచ్చి వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చింది. విక్కీకి మాత్రం జ్యూస్ ఇచ్చింది. కానీ విక్కీ కోపంలో జ్యూస్ కింద పడేశాడు. వాళ్ళు చూసి చేయి జారిందేమో అనుకుని ఇంకో జ్యూస్ తెమ్మన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? విక్కీకి కోపం వచ్చేంత పని ఏం చేశాడు? వాళ్ళ ఇంటికి రావడం వెనుక కారణం కృష్ణవంశీ గారు చెప్పిందేనా? మరి ఇంకేమైనా ఉందా? ఈలోపు మీరు గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఈలోపు మనం కూడా చెప్పేద్దాం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హా! అదేనండి, అతనెవరో కాదు. వైష్ణవికి హగ్ ఇచ్చాడు కదా! ఆ అబ్బాయే. కృష్ణ నా కొడుకు విశాల్ అని ఆ అబ్బాయిని శివనారాయణ గారు పరిచయం చేశారు. విశాల్‌కి కూడా ఈయన కృష్ణవంశీ గారు అనగానే, విశాల్ మీ ఫ్రెండ్ కదా డాడ్ అని అన్నాడు. ఆ మాటకి కృష్ణ గారు నవ్వుకుని, నా గురించి మీ డాడ్ చెప్తారా నీకు అని అడిగాడు ఆయన. అవును మావయ్య అని అన్నాడు విశాల్. వారంతా చూస్తూ ఉన్నారు. మావయ్య ఏంటి అని దాని అర్థం ఆ చూపుకు. అయినా విశాల్, అదేం లేదు మావయ్య. మామ్ మిమ్మల్ని అన్నయ్య అంటుంది. సో మీరు మాకు మావయ్య కదా అని అనగానే అందరూ నవ్వుతారు. ఒక్క విక్కీ తప్ప. శివగారు విశాల్ని చూపించి మీ కాలేజ్ సీఈఓ అని చెప్తారు. వెంటనే విశాల్ చేతులు కట్టుకుని విక్కీకి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటాడు చిన్నగా. అది చూసి కృష్ణగారు అడుగుతారు, వినయమా అని. కానీ విశాల్, కాదు మావయ్య, సారు చాలా స్ట్రిక్ట్ అంట కదా! మా టీచర్స్ చెప్తే విన్నాను. అందుకే భయం అన్నాడు చిన్న గొంతుతో. కృష్ణగారు, భయపడకు విశాల్, ఇది కాలేజ్ కాదు. అండ్ నువ్వేం తప్పు చేయలేదు. విక్కీ ఎవరికైనా తప్పు చేయనంత వరకు ఛాన్స్ ఇస్తాడు అని అనగానే విశాల్ కొంచెం ఫ్రీ అవుతాడు. విక్కీ విశాల్ ఫేస్‌ని చూడలేక కిందకి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. 2 కళ్ళు చాలవు అనేంత అందంగా ఉంది. కృష్ణగారు ఆ అమ్మాయిని చూడగానే చాలా అందంగా ఉన్నావమ్మా అని అన్నారు. అయినా కూడా విక్కీ ఫేస్ పైకి ఎత్తలేదు. విశాల్ అక్కడ కృష్ణగారిని చూపించి పరిచయం చేశారు. హాయ్ అంకుల్, మీ గురించి డాడ్ మమ్మీ చెప్తారు అంది. విక్కీ ఆ మాట వినగానే వైషు అని అర్థమయ్యింది. వెంటనే తల పైకెత్తి చూశాడు. వైషు ఉందక్కడ. అంటే వైషు, విశాల్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట అని అనుకున్నాడు విక్కీ. అప్పుడే శివగారు వైషుని చూపించి, వైశాలి నా కూతురు. తిను కూడా మీ కాలేజీలోనే చదువుతుంది అని అంటాడు. ఆ మాటకి విశాల్, కాదు మా డాడీ అబద్ధం చెప్పారు. తను మా డాడీ కూతురు కాదు, నా చెల్లి వైషు అంటాడు. సరదాగా ఇక అందరూ నవ్వుతారు. విక్కీ కూడా ఈసారి నవ్వుతాడు. విక్కీని చూపించి మన సీఈఓ సార్ అని అంటాడు విశాల్ వైషుతో. వైషు చూసి షాక్ అవుతుంది. కానీ బయటికి మాత్రం మేనేజ్ చేసేసింది. విక్కీ కొంచెం స్మైల్ ఇచ్చి, విశాల్ అండ్ వైశాలి, మీరు నన్ను సార్ అని అనొద్దు. కాలేజ్లో సార్, బట్ బయట కాదు అంటాడు. విశాల్కి అర్థమయ్యింది. మరేమనాలో అని తెలియక అని అనుకుంటుంది వైషు. మరి అప్పుడే వచ్చింది కదా, మరేమనాలి అని విశాల్ వైపు చూసి అడిగింది వైషు. విక్కీతో పాటు అందరూ కూడా నవ్వుతారు. మామయ్య కొడుకు ఏమవుతాడు వైశాలి అని అంటాడు విక్కీ, కొంచెం స్మైల్ చేస్తూ నవ్వుతూ. ఇక వైషు వెంటనే, బావే కదా, అంటే నేను నిన్ను బావని పిలవాలా అని అంటుంది అమాయకంగా. అవును అంటారు శివగారు. అప్పుడే పాపకి అర్థమయ్యింది, వాళ్ళ మామ్ కృష్ణగారిని అన్నయ్య అనడం వల్ల వచ్చింది ఇదంతా అని. విక్కీ కొంచెం రెస్ట్ కావాలి అనిపించింది. మావయ్య నేను రెస్ట్ తీసుకోవాలి అంటాడు శివగారితో. ఓకే విక్కీ అని విశాల్, నువ్వు వెళ్ళి రూమ్ చూపించు అని చెప్తారు. వాళ్ళిద్దరూ వెళ్తారు. అప్పుడే స్వప్న గారు, అమ్మ వైషు, నువ్వు కూడా వెళ్ళు, రూమ్ సెట్ చేసిరా నీట్గా అని అంటుంది. ఓకే అని వైషు కూడా వెళ్ళింది. విశాల్ ఒక రూమ్ చూపించాడు. అది కూడా సేమ్ విక్కీ రూమ్‌లానే ఉంది. మరి ఏం జరుగుతుంది? అందుకే ఏ రిలేషన్ కూడా అపార్థం చేసుకోకూడదు మనం. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్, మరేం జరుగుతుందో మనం వచ్చే భాగంలో చూద్దాం. ఇంతకీ మన విక్కీకి వైశాలి మరదలవుతుంది. ఇక నుండి చూడాలి ఆ స్టోరీ.